నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత మంత్రి కొండా సురేఖ వర్సెస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ట్రెండింగ్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఓవైపు కొండా సురేఖ పైన కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఒకవైపు హీరోయిన్ సమంత, మరోవైపు అక్కినేనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా కొండా సురేఖ పైన ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అనేకమైనటువంటి లేఖలు రాస్తా ఉన్నారు. క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో త్వరలో కొండా సురేఖ పైన అక్కినేని నాగార్జున ఒక కేసు వేయబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఎప్పుడైతే కొండా సురేఖ కేటీఆర్ ను ప్రస్తావిస్తూ, కేటీఆర్ ను విమర్శిస్తూ, కేటీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో హీరోయిన్లని లాగేటటువంటి ప్రయత్నం చేశారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది హీరోయిన్లను ఇబ్బంది పెట్టిందని, రేవ్ పార్టీలు చేసిందని, ఆయన డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లని నానా రకాలుగా వేధించింది అనేటటువంటి అంశాన్ని నిన్న మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవానికి కొండా సురేఖ గారు అసలు ఎందుకు కేటీఆర్ ని విమర్శించాల్సినటువంటి అవసరం వచ్చింది, కేటీఆర్ ని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, కొండా సురేఖ గారు ఆమె మెదక్కి సంబంధించినటువంటి విషయంలో ఏదో చిన్న మీటింగ్ అటెండ్ అయినారట. ఆమె మంత్రిగా ఉన్నారు, రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, మెదక్కి సంబంధించినటువంటి ఎంపీ. సో కొండా సురేఖ రఘునందన్ రావు గారు వాళ్ళు చిన్న మీటింగ్ లో అటెండ్ అయితే రఘునందన్ రావు కొండా సురేఖ గారిని అక్కయ్య అని పిలుస్తాడు. కొండా సురేఖ గారు రఘునందన్ రావు గారిని తమ్ముడు అని అంటది. సో బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో వాళ్ళు ఏదో పూలమాల వేసుకున్నారు. అంటే వయసులో పెద్ద కొండా సురేఖ గారు మంత్రి పదవిలో ఉన్నారు, అనుభవంలో పెద్ద ఆమె మంత్రి పదవిలో ఉంది, అనేకమైన కీలకమైనటువంటి పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఉన్నది ఆమె, అనేకమైనటువంటి కీలకమైన పోస్టింగ్లు ఉన్నాయి ఆమెకు. ఆమె రఘునందన్ రావు కంటే సీనియర్ లీడర్ కాబట్టి సీనియర్ అని చెప్పి ఒక పూలమాల వేసేటటువంటి ప్రయత్నం చేశారు. వేస్తే ఈ పోస్ట్ ని బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా ఫోటో పెట్టి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు అని చెప్పి ఈ ఫోటోని ఈ విధంగా పెట్టి వాళ్ళు పోస్టింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. తర్వాత కొండా సురేఖ గారు ఈ విధంగా పోస్ట్ చేయడం బాధాకరం అని చెప్పి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఓవైపు రఘునందన్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడం సరికాదు, మీరు పద్ధతి మార్చుకోవాలనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఈ పర్సన్ పెట్టిండో, ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చిందో కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ పోస్ట్ తో సహా ఆ అకౌంట్ ని డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ అకౌంట్ MR1BRS MR అని ఉంటది. ఈ అకౌంట్ పైన ఫోటో హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోటో ఉంటది. హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోటో ఏది ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా హరీష్ రావు కేటీఆర్ హ్యాండ్ ఓవర్ లోనే నడిచింది. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి నా పైన దుష్ప్రచారాలు చేపించినారు. దుష్ప్రచారం మీన్స్ ఒక పోస్ట్ చేపించేటటువంటి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వెనకాల కేటీఆర్ హస్తం ఉంటుందని చెప్పి కొండా సురేఖ గారు కేటీఆర్ ని విమర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. సో సరే, కేటీఆర్ ను రాజకీయంగా విమర్శించింది అంటే ఓకే, ఇబ్బంది లేదు. రాజకీయంగా కేటీఆర్ ని విమర్శించింది, రాజకీయంగా కేటీఆర్ పైన ఆమె ఆరోపణలు చేసిందంటే వినడానికి బాగానే ఉంటది. కానీ కేటీఆర్ ని విమర్శిస్తూనే సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ హీరోయిన్లను కూడా ఆమె ప్రస్తావించే ప్రయత్నం చేసింది. సరే, హీరోయిన్లను ప్రస్తావించింది అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే ఏకంగా అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఫ్యామిలీని ఆమె తెరపైకి తీసుకొచ్చింది. అక్కినేని నాగార్జున సంబంధించినటువంటి ఇన్కన్వెన్షన్ హాల్ ఏదైతుందో, కేటీఆర్ ఇన్కన్వెన్షన్ హాల్ ని కూల్చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కేటీఆర్ అట సమంతను మా దగ్గరికి పంపియండి అని చెప్పినారట. అప్పుడు అక్కినేని నాగార్జున సమంత నువ్వు వెళ్ళు అని చెప్పుడుతోటే సమంత వెళ్ళలేదట. వెళ్ళకపోయేసరికి వెళ్ళలేదని చెప్పి సో ఆమెతో డైవర్స్ ఇప్పించారు అని చెప్పి నిన్న మంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాట, నిన్న మంత్రి గారు చెప్తున్నటువంటి అంశం. సో మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే మరి ఆమెకు అవగాహన ఉండి మాట్లాడిరా, ఉత్తుత్తగా మాట్లాడిరా, అసలు ఎందుకు ఈ విమర్శ వచ్చిందో కూడా అర్థమవుతుంది ఇప్పటిదాకా. అసలు అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఫ్యామిలీ అంశం ఎందుకు వచ్చింది? మళ్ళీ ఇంకో మాట ఏమంటుంది మంత్రి గారు, ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరు నాగ చైతన్యను సమంత విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అట. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమె వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళు అనేక విధాలుగా వేధింపులకు గురి చేయడము, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసిండు,
వాళ్ళని తిప్పలు పెట్టిండి అనేటటువంటి అంశాన్ని నిన్న మంత్రి గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కొండా సురేఖ గారు ఆమె ఏమంటారు కోపంతోనో లేకపోతే బాధతోనో భావోద్వేగానికి గురైపోయి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆఖరికి మళ్ళీ కొండా సురేఖ గారు ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి నన్ను క్షమించండి అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పింది, సారీ కూడా చెప్పింది ఆమె. నిన్న ఆమెనే మాట్లాడింది, ఈరోజు మళ్ళీ సారీ చెప్తున్నది. నిన్ననేమో సమంత ప్రస్తావన తీసిండు, రకుల్ ప్రీత్ ప్రస్తావన తీసింది, హీరోయిన్ల ప్రస్తావన తీసింది, కేటీఆర్ ని పొట్టుపోటు తిట్టేటటువంటి కార్యక్రమం చేసింది. ఈరోజు మళ్ళీ నిన్న సమంత ఆమె ట్వీట్ చేసింది, నాగార్జున ట్వీట్ చేసింది, వీళ్ళందరూ ట్వీట్ చేసేసరికి మళ్ళీ ఈరోజు ఆమె లేదా ట్వీట్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తున్నది, అలా అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం, నిజంగా నేను చాలా బాధపడుతున్నా అని చెప్పి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది. మరి ఏం తెలియనప్పుడు మాట్లాడడం ఎందుకు, సోషల్ మీడియాలో ప్రచారం అవ్వడం ఎందుకు, అనవసరంగా బురద జల్లడం ఎందుకు, మళ్ళీ క్షమాపణ చెప్పడం ఎందుకు? పక్కా ఇన్ఫర్మేషన్ అంటది మళ్ళా, ఇది మీడియాకు సోషల్ మీడియాకు తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ అంటది. మళ్ళా ఎవరికి తెలుసండి? ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టిందని సోషల్ మీడియాలో నడిచినటువంటి చర్చ తెలంగాణ ప్రజలకేం తెలియదు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు మంత్రుల ఎమ్మెల్యేలు ఏందో కూడా అర్థం కావట్లేదండి ఇలాంటి మాటలు మాట్లాడితే. కొండా సురేఖ గారిని కేటీఆర్ గారిని చూసి ఏం నేర్చుకోవాలా? కొత్త రాజకీయాలు చేద్దామనేటటువంటి యువకులు వాళ్ళని చూసి బూతులు నేర్చుకోవాలన్నా, వాళ్ళని చూసి దుష్ప్రచారాలు నేర్చుకోవాలన్నా, వాళ్ళని చూసి ఆరోపణలు నేర్చుకోవాలన్నా, ఏం నేర్చుకోవాలా? ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే పర్సనల్ లైఫ్ టార్గెట్ చేయడం ఏందండి? సమంతకు నాగ చైతన్యకి ఏదో పంచాయతీ విడిపోయినారు, ఎప్పుడో జరిగినటువంటి ఘటనది, వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఉన్నారు. నాగ చైతన్య మళ్ళీ కొత్త పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. విడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టార్గెట్ చేసి ఈ కేటీఆర్ పైన ఒక ఎలిగేషన్ చేసి, ఎలిగేషనా నిజమా అనేది మనకు తెలియదు, కానీ ఇది ఎలిగేషన్ లెక్కన గడబడుతున్నది. కేటీఆర్ పైన ఎలిగేషన్ చేసి కేటీఆర్ ఏదో చేసిండు, కేటీఆర్ ఏదో చేసిండు. ఎందుకంటే ఇదంతా తెలియకుండా ఎందుకు మాట్లాడాలా? ఆమె నిన్న మాట్లాడినటువంటి మాటలు, మంత్రి గారు మాట్లాడినటువంటి మాటల పైన అక్కినేని నాగార్జున డైరెక్ట్ అధిష్టానంతో మాట్లాడిండు అనే చర్చ వినబడుతున్నది. ఈ వీడియోలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయినదట నాగార్జున. అధిష్టానం దృష్టికి తీసుకుపోవడంతో అధిష్టానం వెంటనే రెస్పాన్స్ అయ్యి ఇమీడియట్లీ కొండా సురేఖ పైన వాళ్ళొక ఏమంటారు డిసిప్లినరీ కమిటీకి పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. డిసిప్లిన్ ఎక్కడ కోల్పోవద్దు, కాంగ్రెస్ లో డిసిప్లిన్ ఇంపార్టెంట్, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ పరువు అవుతుంది, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇదివరకే కాంగ్రెస్ పైన ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, కొంత వ్యతిరేకత కనబడుతుంది. ఇదే మూమెంట్ లో విచ్చలవిడిగా మాట్లాడకండి, ఆచితూచి మాట్లాడమని చెప్పి అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, తర్వాత ఇక్కడ కొండా సురేఖ గారి పైన కూడా కొంత సీరియస్ అయ్యారనే చర్చ వినబడుతున్నది. వీళ్ళ మీదతో పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందట. మీరు పిసిసి పదవిలో ఉన్నారు, మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి, కీ రోల్ పాత్ర పోషించేటటువంటి మంత్రి అనేకమైన ఎలిగేషన్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లాస్ బీకే ప్రయత్నం చేసినట్ట కాంగ్రెస్ అధిష్టానం. కొంత వినబడుతున్న చర్చ కాబట్టి వెంటనే అధిష్టానం ఎప్పుడైతే సీరియస్ అయిందో మంత్రి కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పినారు, నేను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటా అని చెప్పినారు. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు ఈరోజు పిసిసి అధ్యక్షుడు, సినిమా పెద్దలకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి టాపిక్ వదిలేయండి అని చెప్పి. ఎట్లా వదిలేస్తారండి? డైరెక్ట్ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఎవరు వదిలేస్తారు? ఎంత ఘోరమైన ఎలిగేషన్! మీరు పంపియండి, మేము పంపియము, విడాకులైంది, ఎన్కన్వెన్షనల్, ఏంది అంత ఎట్లా అనిపిస్తుందంటే రాజకీయాలంతా ఒక చేంజ్ పాలిటిక్స్ కనబడుతున్నది. ఇంగ్లీష్ లో చెప్తున్నా, తెలుగులో చిల్లర పాలిటిక్స్ అంటారు. ఇదో పాలిటిక్సా, ఇదో కథనా, ఇదో స్ట్రాటజీనా? ఇంత ఘోరంగా మాట్లాడుకుంటారా? నిన్న కేటీఆర్ కొండా సురేఖ గారికి లీగల్ నోటీస్ పంపించినారు. ఇమీడియట్లీ మాకు క్షమాపణ చెప్పాలా, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, తీసుకోకపోతే ఖచ్చితంగా మేము నష్టపరి అదే దావా అంటారు కదా, పరువు నష్టం దావా వేస్తాము, మీరు పరువు నష్టం దావా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నిన్న కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేసిండు. అలాగే ఒక నోటీస్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆఖరికి మంత్రి కొండా సురేఖ గారు చెప్తున్నారు, ఆమె పొద్దున ఒక ట్వీట్ చేసింది, సిఎస్ కి ట్వీట్ చేస్తూ నా మాటలు అధికారులు వినట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు నా మాటలను అని చెప్పి ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఈ విధమైనటువంటి పదజాలం యూజ్ చేస్తే, ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తే ఎవరు మాట వింటారండి? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడాలా? ఈ విధంగా మాట్లాడితే
ఇంత ఘోరంగానా? ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా? వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే ఎట్లా? ఇక్కడ నేను కొండా సురేఖ గారు తప్పని కూడా అనట్లేదు. కొండా సురేఖ గారు భావోద్వేగానికి గురైపోయి ఆమె బాధపడుతూ కేటీఆర్ పైన కోపంతో మాట్లాడేది కావచ్చు. కానీ మాట్లాడితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ అని చెప్తే సరిపోతుంది. మరీ పేర్లు చెప్పి వాళ్ళని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఒకసారి ఆమె మాట్లాడినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి, అది మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమని మాట్లాడినారో. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోయి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. మాకు తెలియదండి, మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. ఎవరికి తెలియదండి ఈ ముచ్చట ఎవ్వరికి తెలియదు. ఎవరికంటే ఎవరికి తెలియదు. కొంతమంది ఎలిగేషన్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ సమంత ఫోన్ ట్యాప్ చేయించిండు, నాగ చైతన్య ఫోన్ ట్యాప్ చేయించిండు, వాళ్ళ ఆడియోలు పంపించిండు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి గతంలో. కానీ మాకు తెలియదు. మీరు చెప్పేదాకా తెలియదు. అసలే ఎన్కన్వెన్షనల్ గురించి అసలు టాపికే లేదు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినారు, మీరు అధికారంలో వచ్చినారు, కథం నేలమట్టం చేసేసిన అది మాత్రమే తెలుసు మాకు. ఏమో ఇక అంత. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆర్ కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొక 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ మాకేంద్ర కాబాబు మేము ఇందులో ఎదుర్కొంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోడన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లు లొంగబరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. విన్నానండి, హీరోయిన్ లొంగపరుచుకున్నాడు కేటీఆర్ అంటున్నది. మంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాటేనా? నిజంగానే కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెడితే ఫోన్ ట్యాపింగ్ హీరోయిన్ల రికార్డులు విని రికార్డ్ చేసుకొని హీరోయిన్లను పంపించి నువ్వు రావాలని చెప్పి హీరోయిన్లని కేటీఆర్ టార్గెట్ పెట్టి ఇబ్బంది పెడితే మీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నది. మీ ప్రభుత్వానికి చేత కావట్లేదా అండి కేటీఆర్ని తీసుకుపోయి లోపటేయడానికి? కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ పైన కేసులు పెట్టి కేటీఆర్ పైన విచారణ చేయడానికి మీతో అయితలేదా? ఎందుకు చేయట్లేదండి? మీ ప్రభుత్వమే కదా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. కేటీఆర్ అవినీతి అక్రమాలు, కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెడితే ఇమీడియట్లీ ఆయన పైన లీగల్ యాక్షన్ తీసుకోండి, అరెస్ట్ చేయండి. జానీ మాస్టర్ గారు ఆయన ఏదో తప్పు చేసిండో చేయలేదో ఎలిగేషన్ వచ్చింది, తీసుకుపోయి లోపడేసినారు. హర్ష సాయి పైన ఎలిగేషన్ వచ్చింది, హర్ష సాయిని దేవులాడుతున్నారు పోలీసులు. సో కేటీఆర్ ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఇంత పెద్దగా మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ చేయండి. కేటీఆర్ పైన ఒక ఎంక్వైరీ కమిటీ చేయండి, చూద్దాం. కేవలం ఆరోపణలు తప్ప మీ దగ్గర వాస్తవాలు నిజాలు లేవు. కాబట్టి మీరు బాధతో మాట్లాడుతున్నారు, సరి చూసుకోండి అంటున్నాం. ఇంకో బాధ కూడా ఉన్నది. కొండా సురేఖ గారిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఆమె క్యారెక్టర్ ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎవరైతే మంత్రి కొండా సురేఖ గారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోటో పెట్టినారు ఆ సోషల్ మీడియా ఏది ఆ ప్రొఫైల్లో. ఆ ఎవరున్నారు వెనకాల, ఎవరు చేపించారు ఇదంతా, ఎవరెవరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిరు కొండా సురేఖ గారి పైన, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది? కేటీఆర్ పైన కొండా సురేఖ గారు ఎందుకు మాట్లాడిరు? సినిమా ఇండస్ట్రీ తెరపైకి ఎందుకు వచ్చింది? ఇదంతా ఎందుకు వచ్చిందంటే కేవలం ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేయబట్టి. ఆ సోషల్ మీడియా పోస్ట్ ఈ రోజు కొండా సురేఖ గారి మంత్రి పదవి అవుట్ అయ్యే దగ్గరకు వచ్చింది. ఆఖరికి కొండా సురేఖ గారి మంత్రి పదవి నుండి తీసేయాలి, ఆమె మంత్రి పదవికి అర్హత లేనటువంటి వ్యక్తి, ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతున్నది, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి ఇక్కడ అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వస్తా ఉందనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే సమంత కూడా ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వబోతుందట, నాగార్జున కంప్లైంట్ ఇవ్వబోతుందట. నిన్న అమల గారు కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కినేని ఫ్యామిలీ నిన్న అగ్గిలెక్క మండిపడ్డది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు చాలా మంది కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలను సీరియస్ గా తీసుకొని వాళ్ళు
చాలా మంది ఫైర్ అవుతున్నారు, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. ఇది బాధాకరం, ఇది కరెక్ట్ కాదు, ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం ఏంటి, పద్ధతి కాదు కదా అని చెప్పి చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఆమె మంత్రి పదవి కూడా మహిళలకు సంబంధించి ఒక కీ రోల్ పాత్ర మంత్రి పదవి, మరి అలా మాట్లాడడం ఏంటి? సో నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశమే తెరపైకి వస్తున్నది. అధిష్టానం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కొండా సురేఖ పైన, తర్వాత ఈ అధిష్టానం మళ్ళా పిసిసి పైన కూడా పూర్తి స్థాయిలో సీరియస్ ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. ఈ విధమైనటువంటి పదజాలాలు ఇంకోసారి వాడకండి. మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు సైలెన్స్ గా ఉండండి. కానీ ఇప్పుడు ఏం చేసినారండి? సింపుల్, ఆమె మంత్రి పదవి హోదాలో ఉన్నారు. నిన్న కేటీఆర్ పైన విమర్శలు చేశారు, అనేకమైనటువంటి అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె దగ్గర ఆధారాలు లేవు. మళ్ళీ పొద్దున బాధ అనిపిస్తున్నది, నన్ను క్షమించండి, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తున్నది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కాదు బ్యాడ్ నేమ్, మొత్తం కాంగ్రెస్ సర్కార్కి బ్యాడ్ నేమ్, కాంగ్రెస్ ఎంటైర్ పార్టీకి బ్యాడ్ నేమ్. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని తెరపైకి తీసుకొచ్చి మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టింది, డ్రగ్స్ మీద దృష్టి పెట్టిందని మళ్ళీ మాట్లాడినారు ఇదే వీడియోలో. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి అధిష్టానం చెప్పేటటువంటి ప్రయత్నం చేశారట. మొత్తానికి అధిష్టానం ఫుల్ సీరియస్ పైన ఉంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. కానీ కొండా సురేఖ గారికి జరిగినటువంటి ఏదైతే అవమానం ఉందో ఆ అంశం పైన కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొండా సురేఖ గారి పైన పోస్ట్ పెట్టించింది కేటీఆర్, హరీష్ రావు ఎవరు అనేది కూడా తెలవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మేము ప్రజల కోసం మాట్లాడుతున్నందుకు మమ్మల్ని తీసుకుపోయి లోపడేసినారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చినందుకు మమ్మల్ని తీసుకుపోయి చెంచల్గూడ చెర్లపల్లిలో పెట్టారు. మరి ఈ రోజు మంత్రులపైన దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ అరెస్ట్ చేసి లోపటేయండి. ఆఖరికి అకౌంట్లు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? అకౌంట్ డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరండి. నిన్న కొండా సురేఖ గారి పైన ఇలాంటి పోస్ట్ పెట్టినారు. కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టేసరికి అకౌంట్ డిలీట్ చేస్తున్నారు. డిలీట్ ఎందుకు? ఎవడైతే ఈ అకౌంట్ హ్యాండిల్ చేస్తుండో ఫస్ట్ వాడిని తీసుకుపోయి లోపటేయాలి. అప్పుడు అర్థమవుతుంది కథ, దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పి. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాపిక్ దుమారం రేగుతున్నది. అధిష్టానం సీరియస్ ఉందనే చర్చ వినబడుతున్నది. సినిమాకి సంబంధించిన పెద్దలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. వదిలిపెట్టే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితిలో ఎక్కడికైతే అక్కడికి నేను ముందుకెళ్తా అని చెప్పి నాగార్జున కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది.